అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుంది. జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎస్ లావణ్యకుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రిలో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి. వాటిలో భాగంగానే కార్డియోథొరాసిస్, ఆంకాలజీ సర్జరీ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కీలకమైన విభాగాలకు నిపుణులైన వైద్యులను సైతం నియామకం చేయించేందుకు గాను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి ప్రభుత్వ అధికారులపై రాజులేని ఒత్తిడి తెచ్చిన ఘనత డాక్టర్ ఎస్ లావణ్యకుమారిదేనని పలువురు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ముగ్గురు పనిచేస్తున్నారు. సో నిన్న మనకి ఒక పేషెంట్ 35 సంవత్సరాల పేషెంట్ మనకి అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఏంటంటే నోటి నుంచి రక్తం పడుతుంది అని చెప్పేసి, సో మన డాక్టర్లు ఆ పరిస్థితి గుర్తించి లోబెక్టమీ అంటే లంగ్లో ఒక పార్ట్, లంగ్లో లోబ్స్ అని ఉంటాయి కంపార్ట్మెంట్ లాగా, దాంట్లో ఒక లోబుని రిసెక్ట్ చేశారు. 5 సంవత్సరాల పేషెంట్ ఉంది అని చెప్పి అడ్మిట్ అయి ఉన్నారు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో. నిన్న మన డాక్టర్లు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు డాక్టర్ హరివదన్, డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ మదన్, ఈ ముగ్గురు డాక్టర్లు కూడా మత్తు వైద్యుల సహకారంతో డాక్టర్ వింధ్య అండ్ డాక్టర్ చిరంజీవి, ఈ మత్తు వైద్యుల సహకారంతో మనకి లంగ్లో లోబెక్టమీ అంటారు. అంటే లంగ్లో లోబ్స్ అని ఉంటాయి, దాంట్లో ఒక లోబ్ ఏదైతే పాడైందో ఆ లోబ్ని రిసెక్ట్ చేసి తీసేశారు. సో ఈ సర్జరీ అన్నది చాలా కష్టతరమైన సర్జరీ, మనకి చాలా విజయవంతంగా చేశారు. పేషెంట్ కంప్లీట్గా రికవర్ అవుతున్నాడు, రికవరీ కూడా చాలా బాగుంది. అండ్ పేషెంట్ చాలా కృతజ్ఞతలు చెప్పాడు గవర్నమెంట్ ప్లస్ చేసి డాక్టర్లకి, జీజీహెచ్ కాకినాడకి. సో పేషెంట్లు ఏంటి అంటే బయటకు వెళ్లకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనకు అన్ని రకాల వైద్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంతో క్లిష్టమైన సర్జరీస్ కూడా మన డాక్టర్లు చాలా విజయవంతంగా చేస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు మన దగ్గర. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. ముందు వేరే దగ్గరికి వెళ్ళాలి, ఇలాగా లేదు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అలా ఉండేది. ఇప్పుడు అలా ఏమీ వెళ్ళక్కర్లేదు. సో డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఏ పేషెంట్ అయినా కంప్లీట్ క్యూర్ అవుతుంది.